దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు నేను చేసిన రెసిపీ కూడా అలాగే ఉంది ఈరోజు. ఇది ఎందుకంటే ఒకప్పుడు బాగా ట్రెండ్ అయింది, ట్రెండ్ అయిపోయింది కూడా. ఇప్పుడు నేను చేస్తున్నాను. అదేనండి బాబు, ఒకప్పుడు బాగా వైరల్ అయిపోయింది కదా వైరల్ ఎగ్ రెసిపీ. ఆ రెసిపీ ఇప్పుడు నేను చేస్తున్నాను. భయంతో కూడా చేశాను ఈ రెసిపీ నేను. మనకు అవసరమా అనిపించింది, బట్ ఫైనల్ అవుట్పుట్ మీరే చూసేయండి. కొద్దిగా ఆయిల్ పోసుకొని బాయిల్డ్ ఎగ్, దాంతోపాటుగా 2 గుడ్లు అయితే కొట్టుకొని వేసుకున్నాను నేను. పైన పసుపు, ఉప్పు, కారం, మీకు ఏమైనా మసాలాస్ ఉంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకుంటే బెటర్, ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతే స్టవ్ మీద పడిపోయింది. భయంతో చేశాను కానీ అవుట్పుట్ ఎలా వస్తుందని ఎగ్జైట్మెంట్ కూడా బాగా ఉంది నాకైతే. ఈ రెసిపీ నేను చేద్దాం అనుకోలేదు కానీ మా పిల్లలు అయితే 2 months బ్యాక్ అడిగారు చేయమని చెప్పి. వాళ్ళు ఎక్కడో యూట్యూబ్లో చూసినట్టున్నారు. ఫైనల్గా వాళ్ళ కోసం అయితే చేశాను నేను. ఫస్ట్ నేనే టేస్ట్ చేయాలి కాబట్టి నేనే టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు ఎలా ఉందని. చూడడానికైతే వీడియోస్లో వచ్చినట్టే బాగానే వచ్చిందండి. ఎక్కడ కూడా మిస్టేక్స్ అయితే చేయలేదు నేను. దీన్ని అయితే కట్ చేసి నేను ఇప్పుడు తింటాను. కేక్ కట్ చేసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ మీద ఉన్నానో ఇది కూడా కట్ చేసినప్పుడు అంత ఎగ్జైట్మెంట్ మీద కట్ చేస్తాను నేనైతే. దీని టేస్ట్ ఎలా ఉందంటే మనం ఎగ్ దాంతోపాటు ఆమ్లెట్ మిక్స్ చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది. మీలో ఎవరైనా సరే ఇలాంటి రెసిపీస్ ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్ చేసేయండి. ఎందుకంటే బాగా ఫన్నీగా అనిపించింది చేసినప్పుడు కూడా. నేను వాయిస్ ఇస్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే ఇది అంత ఎగ్జైట్మెంట్ మీద చేశాను. బాగానే వచ్చింది రెసిపీ కూడా. మీరు కూడా కావాలని ట్రై చేయొచ్చు. బాయ్ బాయ్.